నవరాత్రి సమయంలో మాతా వైష్ణవీదేవి ఆలయం దైవిక తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రతి ఉదయం పూజారులు దేవత విగ్రహాన్ని పవిత్ర జలం, పాలు మరియు పూలతో జాగ్రత్తగా స్నానం చేస్తారు. 9 రోజులలో ప్రతిరోజూ అమ్మవారు శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు 9 రూపాలను సూచిస్తూ వేరే చీర రంగులో అలంకరించబడతారు. ఆమె కిరీటం మెరిసే ఆభరణాలతో పొదిగి ఉంటుంది మరియు బంతి పువ్వు, మల్లె మరియు గులాబీల సువాసనగల దండలు ఆమెను చుట్టూ ఉంటాయి. వందలాది దీపాల కాంతిలో వెండి సింహాసనం మెరుస్తుంది. భక్తులు పండులు, స్వీట్లు మరియు సాంప్రదాయ వంటకాలను నైవేద్యం వలె అందిస్తారు. 8వ రోజు మొత్తం ఆలయం ఎర్రటి పువ్వులు మరియు ప్రకాశవంతమైన దీపాలతో అలంకరించబడుతుంది. ఇది శక్తి మరియు విజయాన్ని సూచిస్తుంది. అందంగా అలంకరించబడిన మాతను చూడటం ప్రతి హృదయాన్ని భక్తి మరియు శక్తితో నింపుతుంది. ఆమె వారిని రక్షిస్తుందని మరియు వారికి ధైర్యం, జ్ఞానం మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తుందని భక్తులను గుర్తుచేస్తుంది. ఆ విధంగా నవరాత్రి సమయంలో మాతా వైష్ణవీదేవి అలంకరణ కేవలం అందం గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి మరియు దైవిక ఉనికికి చిహ్నం.